సినిమాని ఆదరించి సక్సెస్ చేసిన ప్రేక్షకులందరికీ థ్యాంక్ యూ. అంటే ఒక స్టార్ని పెట్టుకొని పాటలు లేకుండా ఒక డిఫరెంట్ కంటెంట్ మీద మేము తీసిన సినిమాని ఇంత గొప్పగా ఆదరించి సక్సెస్ చేయడం అనేది నిజంగా తెలుగు ప్రేక్షకుల్లో కూడా ఒక మార్పు అనేది ప్రారంభమైంది. కొత్త సినిమాలు మీరు తీయండి, మేము చూస్తామనే ధైర్యాన్ని ఇచ్చారు ఈ సినిమాతోని. సో ఇవాళ యావత్ ఫిలిం ఇండస్ట్రీ నెక్స్ట్ ఇంకా కొత్తగా మనం ఆలోచించడానికి ధైర్యం అనేది గగనం ద్వారా దొరికిందని చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ మమ్మల్ని అప్రిషియేట్ చేస్తున్నారు. సో ఒక డిఫరెంట్ ఫిలింతో ఇంత అప్రిషియేషన్తో పాటు ప్రేక్షకుల మన్ననలు కూడా రావడం చాలా హ్యాపీ. సో డెఫినెట్గా ఈ సినిమా ఏ క్లాసులో మేము అనుకున్న టార్గెట్ 100%గా రీచ్ అయిపోయాము. ఆల్ ఏ క్లాస్ సెంటర్స్ స్టిల్ ఫుల్స్తోని ప్రేక్షకులు ఆదరిస్తూ మంచి సక్సెస్ని ఇచ్చారు. అటు నాగార్జున గారికి కానీ, ఇటు మా సంస్థకు కానీ, అటు డైరెక్టర్ రాధామోహన్ గారికి కానీ అందరికీ అద్భుతమైన అప్రిషియేషన్ ఇస్తున్నారు. సో జాబ్ సాటిస్ఫాక్షన్తో పాటు ప్రొడ్యూసర్గా జాబ్ సాటిస్ఫాక్షన్ కూడా చేసేసారు కాబట్టి చాలా హ్యాపీగా ఉన్నాను. అంటే ఇంక ఇలాంటి కొత్త సినిమాలు మా సంస్థ నుంచి కూడా ఆలోచించడానికి అవకాశాలు ఉంటాయి. సో ఈ కొత్త సినిమాలో ఇలాంటి కొత్త రకమైన సినిమాలు మేము చాలామందిని కొత్త వాళ్ళని ఇంట్రొడ్యూస్ చేసాం. అందులో ఈ పాప కూడా ఒకరు. సో ఈ పాప సీన్స్ గురించి చాలామంది అద్భుతంగా మాట్లాడుతున్నారు. ఎవరిని కలిసినా ఫస్ట్ నాగార్జున గారి తర్వాత కనెక్ట్ అయ్యేది పాప క్యారెక్టర్. ఆ పాపతో అద్భుతంగా చేయించారండి, అసలు ఎక్కడి నుంచి తీసుకొచ్చారు ఏంటి అని. ఎక్కడి నుంచో కాదండి, మన హైదరాబాద్ అమ్మాయే, హైదరాబాద్ ఓల్డ్ సిటీలో ఉంటారు. మా కో డైరెక్టర్ రాంబాబు చాలా కష్టపడి ఎంతోమందిని స్క్రూటినీ చేసిన తర్వాత సెలెక్ట్ చేశారు. సో ఇవాళ పాప ఉన్న 5-6 సీన్లైనా ఎవ్రీ సీన్ హైలైట్ సీన్స్ పాపవి. సో పాప అంత అద్భుతమైన పర్ఫార్మెన్స్ కూడా చేసి ఇవాళ ప్రేక్షకుల్లో ఐడెంటిఫై ఒక హీరో గారి తర్వాత ఆ పాపని గుర్తుపెట్టుకునే రేంజ్లో ఆ పాప సీన్స్ వర్కౌట్ అయ్యాయి. సో ఈరోజు అందుకే పాపని ఫస్ట్ టైం ప్రెస్ వారి ముందుకు తీసుకురావడం జరిగింది. సో చాలా ఎనర్జీగా మాట్లాడటానికి కూడా రెడీ ఉంటుంది. సినిమా డైలాగ్ ఇట్లా అవలీలగా టక చెప్పేస్తుంది పాప. సో సేమ్ టైం ఈ సినిమాని కొత్త రకంగా మేము నిర్మిస్తే ప్రేక్షకులు ఎలాగైతే ఈ సినిమాని ఇంత సక్సెస్ చేశారో ఈ సినిమా ప్రమోషన్ కూడా మేము మొదటి నుంచి ప్రీమియర్ షోస్ వేయడము, చార్టర్డ్ ఫ్లైట్లో వెళ్ళి మేము కొత్త రకంగా ప్రయత్నం చేద్దామని ప్రమోషన్ మొదలుపెట్టాం. ఫస్ట్ ఎపిసోడ్లో ప్రీమియర్ షోస్ దాంట్లో 100% సక్సెస్ అయ్యాం. ప్రేక్షకుల్లో ఒక డిస్కషన్ కూడా అయింది. సో సినిమా రిలీజ్ అయిన తర్వాత ఈ సినిమా గురించి ప్రేక్షకులు డిస్కస్ చేస్తున్నారు కాబట్టి ఇంకొక స్టెప్ వేసి హైజాక్ పైన ఉన్న ఈ సినిమాని ఈ 19th నుంచి ఎవ్రీడే ఒక సెంటర్లో ఒక 5 ప్రేక్షకులని హైజాక్ చేయబోతున్నాం. అలా 10 days 10 సెంటర్స్లో 50 మంది ప్రేక్షకులని హైజాక్ చేస్తాం. హైజాక్ అయిన తర్వాత వాళ్ళని ఒక సంథింగ్ సినిమాని ఎలాగైతే కొత్తగా వాళ్ళు ఇవాళ ప్రేక్షకులు థ్రిల్ ఫీల్ అవుతున్నారో రేపు ఆ 50 మంది కూడా ఒక కొత్త రకమైన థ్రిల్ క్రియేట్ చేయబోతున్నాం. సో మేబీ 19th నుంచి 10 days 27-28 వరకు అది ఎపిసోడ్ రన్ అవుతుంది. సో దాని తర్వాత 28 తర్వాత ఏం చేస్తామనేది మళ్ళీ రివీల్ చేస్తాం. సో ఈ 19th నుంచి ఆంధ్రప్రదేశ్లో ఎవ్రీ సెంటర్లో ఒక్కొక్క సెంటర్లో ఒక రోజు 5 ప్రేక్షకులు హైజాక్ కాబోతున్నారు. बहुत अच्छा लगा गगनम मूवी करके और नागार्जुन सर का बहुत अच्छा दिखा मुझको. बहुत अच्छी की उन्होंने एक्टिंग. तुम्हारा एक्टिंग कैसा है? मेरा एक्टिंग भी अच्छा है. कोई भी बोले अच्छा करे बोल के? कौन सा एक डायलॉग बोलो पिक्चर का तुम्हारा. आपका नाम क्या है? आप इन सबको क्यों डरा रहे हो? मुझे बहुत भूख लगी है. वो और तुम भी डॉक्टर बने तो डायलॉग है ना. यूसुफ खान कौन है? क्या वो टेररिस्ट है? वो मुझे भी मारेगा? मेरे जैसे छोटे बच्चे भी मर गए ना. ఇలా సింగిల్ టేక్లో సినిమాలో కూడా ఇంత సింగిల్ టేక్లో చెప్పేసింది. సో పాపని అందరూ అప్రిషియేట్ చేసినందుకు ఆ పాప క్యారెక్టర్ కూడా బాగా వర్కౌట్ అయినందుకు చాలా హ్యాపీగా ఉన్నాం. సో ఇలాంటి కొత్త సినిమాలు ఇంకా మా సంస్థ కానీ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ కానీ కొత్తగా ఆలోచించి ఇలాంటి మంచి సినిమాలు తీయడానికి ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్.